వందే మాత్రం గేయాన్ని అవమానించడం అనేది నేరంగా పరిగణించాలనే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో ఆల్రెడీ ఆమోదం పొందిన ఈ బిల్లుకు లోక్సభలో కూడా గ్రీన్ సిగ్నల్ దొరికింది. మన జాతీయ గేయం వందే మాత్రాన్ని అవమానిస్తే అది నేరం అని చెప్పి నేషనల్ హానర్స్ యాక్ట్ 1971లో సవరణ తీసుకొస్తున్న విషయం మనందరికి తెలిసిందే. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని అవమానించిన వారికి ప్రస్తుతం గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇకపై జాతీయ గేయాన్ని కూడా అవమానించిన వాళ్ళకి ఇదేలా శిక్ష పడుతుందంట. అంటే వందే మాత్ర గేయాన్ని అవమానిస్తే కూడా ఇదే విధంగా 3 సంవత్సరాల వరకు శిక్ష పడుద్దంట. అసలు ఇక్కడ వందే మాత్రం మన జాతీయ గేయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సరిగ్గా నవంబర్ 7వ తారీఖున 1875లో వందే మాత్రం మొట్టమొదటిసారి పబ్లిష్ అయిందనమాట. వందే మాత్ర రచయిత మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ. ఈయన యొక్క లిటరీ జనరల్ బంగదర్శన్ లో నవంబర్ 7వ తారీఖున 1875లో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన నావెల్ ఆనంద్ మఠ్ దానిలో పబ్లిష్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే గనక వందే మాత్రం గీతానికి, ఈ జాతీయ గేయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కట్టారనమాట. వందే మాత్రం అనేది మన జాతిలో అంకితం అయిపోయింది. అంతేకాదు భారతదేశం యొక్క నాగరికత, సాంస్కృతిక, రాజకీయ భావజాలాల్లో వందే మాత్రం అనేది అణువణువున మమేకం అయిపోయింది. అంతేకాదు వందే మాత్రం అనేది దేశం యొక్క ఐక్యత, సమగ్రత అండ్ భారతీయత. వందే మాత్రం అంటే భారతమాత మన తల్లి అని చెప్పే విధంగా మన మదర్ ల్యాండ్ కి, అంటే మన కన్న భూమికి మనం దాసోహం అంటున్నాం అని అర్థం అనమాట. వందే మాత్రం అంటే తల్లి నీకు వందనం, నీ ముందు నేను తల వంచుతున్నాను అని అర్థం అనమాట. ఈ వందే మాత్రం థీమ్, దాని వెనకాలన్న ఎమోషన్ ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్ విధించేవాళ్ళు, పోలీసుల్ని కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళపైన 5 రూపాయలు ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాత్రం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలకర్ అరెస్ట్ అయ్యారో ఆయన్ని మాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాత్రం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. 1-2 వందే మాత్రం సంబంధించిన గాథలు, కథలు ఎన్నో. వందే మాత్రం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం.